అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇది. సింహరాశి వారి ఇంట్లో ఒక పెద్ద శక్తి తిరుగుతుంది. అయితే సింహరాశి వారిలో ఏ శక్తి తిరుగుతుంది, సింహరాశి వారికి గోచారం ఎలా ఉంటుంది, ఆ శక్తి వల్ల శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మధ్యాహ్నం 12:22 తర్వాత ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం తెలుస్తూ ఉంటుంది సింహరాశి వారికి. ఇంతకీ మధ్యాహ్నం 12:22 తర్వాత ఏ వ్యక్తి యొక్క నిజస్వరూపం తెలుస్తుంది, సింహరాశి వారికి గోచారం ఎలా ఉంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచారం వచ్చేసి చాలా బాగుంటుంది. గోచార ఫలితాలు బాగున్నాయి. కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గంభీరమైనటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. వీరు కొద్దిగా గంభీరంగా ఉంటూ ఉంటారు. అలానే బంధాలకి మందుత్వాలకి మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మంచి అనుభవాలు అనేటివి ఉంటూ ఉంటాయి. అలానే వీరు అందరినీ కూడా మన అని కలుపుకుపోయేటువంటి వ్యక్తిత్వం. చాలా తొందరగా కూడా పరిచయం చేసుకుంటారు. ఎవరినైనా సరే చాలా త్వరగా. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అలానే వీరు కష్టపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టంతో కూడినటువంటి పనిని అయినా సరే సునాయాసంగా చేయగలుగుతారు సింహరాశి వారు. ఎంతటి కష్టాన్నైనా సరే భరించేటువంటి ధైర్యం ఉంటుంది సింహరాశి వారికి. అంతేకాకుండా వీరు కష్టజీవులు. ఇక వీరు మాత్రం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. కుటుంబ పరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్న, విద్యాపరంగా చూసుకున్న, ఉద్యోగపరంగా చూసుకున్న వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. వీరికి గ్రహాల యొక్క సంచారం వలన గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వలన వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అప్పుడు అక్కడ ఒక యోగం అయితే ఏర్పడుతుంది. యోగాలు నక్షత్రాలు ఒకటైనప్పుడు అదృష్టం ఏర్పడుతుంది. తద్వారా వీరు జీవితంలో ఎదగడానికి, అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. గ్రహాలు అనుకూలించి, రాసులో నక్షత్రాలు అనుకూలించి, అలానే ఈరోజు అదృష్ట యోగం అనేది మనల్ని వరిస్తే గనక ఇక మనం ధనవంతులుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. చాలా త్వరగానే ధనవంతులుగా మారవచ్చు. కానీ ముందు మనకి ఆ గ్రహాలు అనుకూలించాలి. అలాంటి యోగం ఎప్పుడైతే మనం చూస్తామో, అంటే ఇక్కడ గ్రహాలు అన్నీ అనుకూలించాలంటే ఏం చేయాలి, నక్షత్రాల బలం పెరగాలంటే ఏం చేయాలి అంటే కనుక మనం మంచి పనులను చేయాలి. ముఖ్యంగా మన హిందూ ధర్మాల ప్రకారం దాన ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. మనం దాన ధర్మాలను చేయటం వలన మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది. తద్వారా ఇక మనకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. ఇక మన దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. కనుక గ్రహాల అనుకూలత పెరగాలి అంటే పేదవారికి దానం చేయడం, మూగజీవులకి ఆహారం వేయడం,
గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టడం ఇలా చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ధనవంతులుగా మారే అవకాశం అయితే 100% ఉంటుంది. ఇక మనం జీవితంలో ఏది కోరుకున్నా సరే అది మన చెంతకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదే విధానంగా దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి కూడా ఈ సమయంలో అదృష్ట యోగం ఏర్పడింది. కొన్ని గ్రహాలు స్థానాన్ని మార్చుకోవడం వలన, గ్రహస్థానం మార్చుకోవడం వలన అక్కడ ఒక అదృష్ట యోగం అనేది సింహరాశి వారికి ఏర్పడింది. నిత్య జీవితంలో మనం రాశులను, గ్రహాలను, నక్షత్రాలను చాలా నమ్ముతూ ఉంటాం. వాటిని అనుసరించే మనం అంటే శుభముహూర్తాలను కూడా పెడుతూ ఉంటాం. ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్న గ్రహబలం ఎలా ఉంది, గ్రహస్థితి ఎలా ఉంది, రాశులు నక్షత్రాలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా, ఇప్పుడు ఈ సమయంలో మనం చేసే పని విజయవంతం కావాలి అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి మనం గ్రహాల బలాన్ని చూస్తూ ఉంటాం. అలాంటి బలం అనేది సింహరాశి వారికి ఈ సమయంలో ఉంది. అయితే ఇక ఈ రాశి వారికి దైవానుగ్రహం కూడా ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సింహరాశి వారికి ఈ సమయంలో ఉంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక వీరు ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ధనం అనేది అధికంగా ఉంటుంది. ధనం రాక కూడా అధికంగానే ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి దైవానుగ్రహం అధికంగా ఉండటం వలన ఇక ఖచ్చితంగా కూడా ధనానికి లోటు అయితే ఉండదు. ఆర్థికంగా బాగుంటారు. అలానే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అన్ని దారులు మూసుకుపోయిన ఈ సమయం నుండి ఏదో ఒక దారి అయితే తెరుచుకుంటుంది ఈ రాశి వారికి. ఇక సింహరాశి వారికి అదృష్ట యోగం వరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి మధ్యాహ్నం 12:20 తర్వాత మాత్రం ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుస్తుంది. అంటే ఇదివరకు ఆ వ్యక్తి మీతో ఎంతో నటిస్తూ మాట్లాడి ఎంతో మంచివారిగా మీ మనసులో ఒక స్థానాన్ని అయితే సంపాదించినటువంటి వ్యక్తులు, అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకే రిలేషన్ అయినా సరే ఎంతో మంచివారు అనేటువంటి వారిగా నమ్మించి మిమ్మల్ని మీపై కక్ష కడుతున్నటువంటి వ్యక్తి బయటపడుతుంటారు. అంటే ఇదివరకు చూపించిన ప్రేమకు పూర్తిగా అబద్ధమా, ఇదివరకు ఉన్నటువంటి స్నేహం పూర్తిగా అబద్ధమా అన్నట్టుగానే మీరు మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాంటి ఒక వ్యక్తి నిజస్వరూపం అనేది బయటపడే ఛాన్సెస్ అయితే ఈ సమయంలోనే అధికంగా ఉన్నాయి సింహరాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ముఖ్యంగా వీరు ముందుగానే జాగ్రత్త అసలు చాలా జాగ్రత్తగా కూడా మీరు పడుతూ ఉంటారు. ముందు జాగ్రత్తను చాలా తీసుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారైనటువంటి దానిపైన కూడా మీకు పూర్తి అవగాహన అనేది ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు, అలానే వారితో మనం ఈ సమయంలో కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మన రహస్యాలను చెప్పుకోవడం వలన ఏ రోజుకైనా అది ముప్పే అని చెప్పేసి మీరు ఖచ్చితంగా డిసైడ్ అవుతుంటారు. తద్వారా మీతో ఎంతో మంచిగా ఉన్నా సరే మీ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోరు. మీరు తెలివితేటలను కలిగి ఉంటారు కనుక కానీ మీరు ఎవరినైతే నమ్మరు, అసలు ఎవరిని నమ్మరు. ఎవరైనా ఒక స్థానం అంటే మీ మంచి ఒక ఫ్రెండ్, మీ మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, అంటే మీరు మీ కష్ట సుఖాలను చెప్పుకోవడం వల్ల, మీ పర్సనల్స్ పంచుకోవడం వల్ల కాస్త బరువు భారం దిగుతుందని కూడా మీరు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తుల నుండి కూడా ఈ సమయంలో మీకు ముప్పు జరిగే అవకాశం ఉంది. ఎవరైతే మానవారు అని చెప్పేసి అనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల నుంచి కూడా మీకు సమస్యలు వస్తున్నాయి అని తెలిసి మీరు చాలా బాధపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ధైర్యంగా ఉండండి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రోజు దైవానుగ్రహంతో మీ జీవితంలో కూడా కష్టాలు తొలగిపోయి అన్ని సుఖాలే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సంతోషంగా ఉండి మీ పైన ఎన్ని మచ్చలు పడినా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది, కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వీరికి ఎవరైనా అడ్డు తగిలితే వీరికి అస్సలు నచ్చదు. అటువంటి వాటికి ఎప్పుడు కూడా వీరు వ్యతిరేకంగానే నడుస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు అని వారి ముఖం మీదనే చెప్పేస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు ఎటువంటి విషయాన్ని అయినా సరే అసలు కడుపులో దాచుకోరు. నిర్మోహమాటంగా మొహం మీదనే ఇది తప్పని చెప్పేస్తూ ఉంటారు.
ఈ యొక్క రాశివారు ఎంత పెద్దటి సంఘటన అయినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ వెళ్తారు. కానీ వీరు నమ్మనటువంటి వారే వీరిని మాయ చేసి వీరిని మభ్య పెట్టాలని చెప్తూ చూస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరు అన్నిటినీ కూడా గమనించి వాటిలో మెలకువలను తెలుసుకొని చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క అమాయకత్వాన్ని వారు చులకనగా తీసుకొని వీరు వారికి ఎంత మంచి చేసినా